నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. మునూర్ కాపు విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. అత్యుత్తమ మార్కులు సాధించిన మునూర్ కాపు విద్యార్థులకు ప్రతిభా పురస్కార కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మణ్. మునూర్ కాపు విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ చాటడం హర్షణీయమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా గొప్ప స్థానంలో నిలబడాలని ఆయన ఆకాంక్షించారు. నగరంలోని శివాజీనగర్ మునూర్ కాపు కళ్యాణ మండపంలో తెలంగాణ మునూర్ కాపు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటర్మీడియట్ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ మునూర్ కాపు విద్యార్థులు చదువులో ముందుండి వివిధ గొప్ప రంగాల్లో నిలబడి మునూర్ కాపు కులానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. చదువుతో పాటు వివిధ అత్యున్నతమైన పురస్కారాల్లో రాణించి మునూర్ కాపుల లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అలాగే చదువుల్లోనే కాకుండా వివిధ క్రీడల్లో కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జాహ్నవి ప్రతిభ చాటి మునూర్ కాపుల సత్తా ఏంటో చాటి చెప్పారని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సైతం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మునూర్ కాపు కులస్తులు కేవలం వ్యవసాయాల్లో రాజకీయాల్లో రాణించడమే కాకుండా విద్యారంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గత ప్రభుత్వాలు మునూర్ కాపులపై నిర్లక్ష్యం చేశాయన్నారు. అనంతరం 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు 586 సాధించిన విద్యార్థికి పురస్కారాలు అందించారు. ఇంటర్మీడియట్లో 994 సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, జిల్లా అధ్యక్షుడు తోట రాజశేఖర్, రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాల శ్రీనివాస్, ధర్మపురి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కులం మీద తనకున్న అభిమానంతో ఇక్కడ దాకా వచ్చిన అన్న లక్ష్మణన్న గారికి, ఎందుకంటే ఇంతకుముందు ఒక రిటైర్డ్ సిఏ గారు మాట్లాడారట, యూనిటీ అనేది అన్నీ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, పవర్ ఉంది, అన్నీ ఉంది, యూనిటీ లేదు అని చెప్తారు. ఈ జిల్లాలో హరినారాయణరావు గారు మొదటి ఎమ్మెల్యే, వారి తర్వాత అబ్దుల్ రాజారాం గారు ఎంతో ప్రఖ్యాతి గాంచి పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రాన్ని కాదు దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చిన ధర్మపురి శ్రీనివాస్ గారికి పుట్టిన గడ్డ ఇది. అలాగే ఆకుల లలిత గారు కావచ్చు, నేరేళ్ళ ఆంజనేయులు కావచ్చు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు కావచ్చు, వీరందరూ ఈ యొక్క మన సమాజం నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ ఎండల సౌకర్యం చూస్తున్నా కానీ ఆ పాప హాకీలో జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న సందర్భం ఉంది. ఇలా మన దాంట్లో మన కులంలో అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ ఉన్నత స్థాయిలో చాలా మంది కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ప్రతిభ అనేది గుర్తించడం, ఒక యూనియన్ పెట్టి ఆ యూనియన్ ద్వారా సంఘపరంగానే వేరే రకాల ఆలోచన
మనలో ఉన్న ప్రతిభను వెలికి తీస్తున్న ఎంప్లాయీస్ అసోసియేషన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకటి మాత్రం నిజం, కలిసి ఉంటే కలదు సుఖం. అందరం కలిసి ఆ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇవాళ ఇది చిరు సన్మానమే కావచ్చు, కానీ వారికి ఇది భవిష్యత్తులో నేను ఒక పెట్టు ఎక్కేందుకు ఒక మంచి అవకాశం ఇది. కాబట్టి ఎవరైతే ప్రతిభా పురస్కారానికి ఎన్నుకోబడ్డారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 3 నెలలు అవుతున్న పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, తరుగు పేరిట మిల్లర్ల దోపిడీని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వేల్పూర్ మండలం పడిగల్ గ్రామంలో పర్యటించి వస్తున్న క్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అకాల వర్షాలతో రోడ్లపై తడిసి మొలకలొచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలుకు నోచుకోక రోడ్ల వెంబడి పోసిన ధాన్యం రాశులను రైతులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. 15 రోజుల నుండి ఎదురు చూస్తున్న ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాలతో ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆయన ఎదుట గోడు వినిపించారు. స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి ధాన్యం కొనుగోలులో తీవ్రమైన జాప్యం జరుగుతుందని, ఫలితంగా రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వెంటనే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని, బోనస్ డబ్బులు రైతులకు అందజేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల కష్టాలు వర్ణనాతీతమని, కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. అందాల పోటీల కోసం 8 సార్లు అధికారులతో సమీక్ష చేసిన రేవంత్ రెడ్డికి పంటల కొనుగోలుపై సమీక్ష చేసే సమయం లేదా అని ప్రశ్నించారు. తడిసిన మొలకలు వచ్చిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారులపై, మిల్లర్లపై ఎలాంటి నియంత్రణ లేదని ఆయన ఎద్దేవా చేశారు. సరైన సమయంలో వడ్లు కొనుగోలు చేసి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో ధాన్యం సేకరించే వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని అన్నారు. నేను కార్యక్రమానికి వచ్చి వెళ్తూ ఉంటే రోడ్డు మీద వడ్లు, తడిచిన వడ్లు ఆరబెట్టడం చూసి దీన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులను అడిగితే 15 రోజులైంది, ఇంకా మా వడ్లు ఎత్తట్లేదు అన్న మాట చెప్తా ఉన్నారు. మరి ఇవైతే మొత్తంకి అసలు మొలకలు ఎత్తిపోయి ఇవాళ ఈ రైతు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి అంతటికీ కారణం ఈ రేవంత్ రెడ్డి గారికి అందాల పోటీల మీద రివ్యూలు 8 సార్లు రివ్యూలు చేసినాడు. అందాల పోటీల మీద ఉన్న మక్కువ రైతుల వడ్లు తరలించాలి, వడ్లు కొనాలి అన్న దాని మీద నాకు శ్రద్ధ లేదు. మేము గత 4 రోజుల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. అటు రాష్ట్రంలో, ఇటు ఈ నియోజకవర్గంలో ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. వీళ్ళు వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల, లేటు చేయడం వల్ల మరి ఎక్కడికక్కడ కళ్ళాల్లో వడ్లు అట్లనే ఉండిపోయి, ఎక్కడికక్కడ రోడ్ల మీద వడ్లు అక్కడికే ఉండిపోవడం వల్ల మరి వర్షాలు రావడంతో మరి ఈ వడ్లు తడిసిపోవడం జరిగింది. ఒకవేళ సరైన టైంలో ఎప్పటికప్పుడు వడ్లు మరి కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లుకు తరలించినట్టయితే మరి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ 15 రోజుల క్రితమే ఈ వడ్లు పోయి ఉంటే వర్షాలకి ఈ రైతు నష్టపోయి ఉండేవాడు కాదు. కావలసుకునే ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల, ఈ ప్రభుత్వానికి రైతుల మీద శ్రద్ధ లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యంగా ముఖ్యమంత్రికి ఒక్కసారి కూడా ఈ వడ్లు కొనుగోలు మీద ఒక్కసారి కూడా మీటింగ్లు పెట్టిన పాపాన పోలేదు. అందాల పోటీల మీద మాత్రం 8 సార్లు మీటింగ్లు పెట్టిండు హైదరాబాద్లో. సో ఆయన రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. మరి ఇప్పుడు రైతులు చెప్తా ఉన్నారు, తడిచిన వడ్లని ఎవరు కూడా తీసుకోవట్లేదు, రైస్ మిల్లుకు పోవట్లేదు, కొనుగోలు కేంద్రాలకు కూడా తీసుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు లేటు చేయడం వల్లనే, మీరు ఆలస్యంగా వడ్లు కొనుగోలు చేయడం వల్లనే, మీ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ వర్షాలు రావడంతో ఇవాళ వడ్లు తడిసిపోవడం జరిగింది. కాబట్టి తడిసిన వడ్లని కామారెడ్డి జిల్లాలో భారీగా రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో భారీగా రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. సదాశివనగర్ తహసీల్దార్ గంగాసాగర్ బీబీపేటకు బదిలీ కాగా అక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ సత్యనారాయణ సదాశివనగర్ కు వెళ్లారు. తాడువాయి తహసీల్దార్గా మాచారెడ్డి తహసీల్దార్ శ్వేత, బిక్కనూర్ తహసీల్దార్ శివప్రసాద్ ఆర్డీఓ కామారెడ్డి కార్యాలయం డిఏఓగా బదిలీ అయ్యారు. అలాగే కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయ డిఏఓ సునీత బిక్కనూర్ తహసీల్దార్గా బదిలీ అయ్యారు.
కలెక్టరేట్ సూపరింటెండెంట్ సరళను మాచారెడ్డి తహసీల్దార్గా బదిలీ చేశారు. నస్రుల్లాబాద్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ను డోంగ్లీకి బదిలీ చేయగా బాన్స్వాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ డిఏఓ సువర్ణ నస్రుల్లాబాద్ తహసీల్దార్గా నియమించారు. డోంగ్లీ తహసీల్దార్ అనిల్ కుమార్ను బాన్స్వాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ డిఏఓగా బదిలీ చేశారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ విధులు నిర్వహిస్తున్న సుధాకర్ను దోమకొండ తహసీల్దార్గా నియమించారు. ఇదిలా ఉండగా ఆర్డీఓ కార్యాలయ నాయబ్ తహసీల్దార్ లక్ష్మణ్ను గాంధారి తహసీల్దార్ కార్యాలయానికి, కామారెడ్డి డీసీఎస్ఓ కిష్టయ్యను రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి డిప్యూటేషన్పై పంపిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. Okay, sir. Okay, sir. Other state people are also. భారత వీర వనితల నారీ శక్తికి అహల్యాబాయి నిదర్శనమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ఆమె ఎనలేని కృషి చేశారన్నారు. హిందూ దేవాలయ నిర్మాణానికి గొప్ప నిర్మాణకర్త అని కొనియాడారు. అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఇందూర్ నగరంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అధ్యక్షతన గోల్ హనుమాన్ చౌరస్తా నుండి మార్కండేయ మందిరం వరకు నిర్వహించిన ర్యాలీకి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లోకమాత మహారాణి అహల్యాబాయి హోల్కర్ మహిళా నారీ శక్తికి నిదర్శనంగా నిలుస్తూ మహిళా సాధికారతకు ఎనలేని కృషి చేశారన్నారు. ఆమె హిందూ దేవాలయాల నిర్మాణానికి గొప్ప మార్గదర్శకురాలు, నిర్మాణకర్త అని కొనియాడారు. అహల్యాబాయి దేశమంతటా వందలాది దేవాలయాలతో పాటు ద్వారకా నుండి మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయా, వైద్యనాథ్ ఆలయం వంటి ప్రాంతాలు ధర్మశాలలు నిర్మాణం చేశారన్నారు. 1780లో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయ పునరుద్ధరణ మరియు మరమ్మతుకు ఆమె చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆమె తన పాలనలో పక్షపాతం లేకుండా న్యాయ పరిపాలన అందించడంతో పాటు కుల వృత్తులను ప్రోత్సహించడం జరిగిందన్నారు. మన దేశ నారీ శక్తి గొప్పతనానికి నిదర్శనంగా ఆ రోజు అహల్యాబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ కాలం నుండి మొన్న ఆపరేషన్ సింధూర్లో కురేషి, వ్యోమిక చూపిన తెగువ ఈ దేశం ఎప్పటికీ మరువదని ధన్పాల్ స్పష్టం చేశారు. అహల్యాబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ, ఛత్రపతి శివాజీని తయారు చేసిన జిజియాబాయి లాంటి ధీర వనితల చరిత్ర తెలుసుకుని వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నేడు సమాజంలో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను హిందువులుగా అందరం సంఘటితమై ప్రతిఘటించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. 300 జయంతి సందర్భంగా ఆమెకు ఘనమైన నివాళులర్పిస్తూ గత అనేక దశాబ్దాల నుండి ఏ పుస్తకంలో కూడా ఆ వీరనారి అహల్యాబాయి చరిత్ర మనం చూడలేదు. కానీ ఆమె జీవితం అంతా కూడా ఒక ధర్మం కోసం, మన మామూలులతో శిథిలావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణం, ధర్మశాల నిర్మాణం, అదే విధంగా కుర్మకులంలో పుట్టి మహేశ్వరంలో పద్మశాలీలకు సహకరించిన, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేసిన పరిపాలన ఈరోజు వీరనారి ప్రతి మహిళకు కూడా ఒక ఆదర్శం. ఏదైతే ఈరోజు భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి జబర్దస్తిగా కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ చేసి దేశ విచ్ఛిన్నానికి కారణమైన ఇందిరాగాంధీ చరిత్ర కాదు. ఇటువంటి వీరనారీల ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, జిజియాబాయి కానీ, శివాజీని కన్నా జిజియాబాయి కానీ, ఇటువంటి మహారాణుల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎవరైతే దేశం కోసం, మన హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం తరతరాలుగా పోరాడి ఈరోజు మనం సుఖంగా, ఈరోజు భారతదేశం గొప్పగా వెలుగుతుందంటే అటువంటి చరిత్ర, అటువంటి మహావీరుల చరిత్ర కానీ, నారీల మాటల చరిత్ర కానీ ఈరోజు ఒక్కొక్కటి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో గత కొన్ని సంవత్సరాల నుండి హిందూ దేవాలయాలు అక్కడక్కడ ధ్వంసం చేయబడతా ఉన్నాయి. మన హిందువులందరం కూడా ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందూరు నగరంలో ధన్పాల్ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనికి మీ శోభయాత్ర చూశారు. నిజంగా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అనేది గర్వపడుతున్నారు హిందూ ప్రజలందరూ. ఎందుకంటే 300 సంవత్సరాల కిందటే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో దేవాలయాలు కాపాడి ధర్మసత్రాలు పెట్టి మహేశ్వరం లాంటి దగ్గర చేనేత కార్మికులకు అండగా ఉండి ఒక కుర్మ బిడ్డగా పుట్టిన ఆలియాబాయి హోల్కర్ గారు 300 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, కానీ పుస్తకాలలో ఎక్కడ చదవలేదు, చరిత్రలో ఎక్కడ చూడలేదు. ఇవాళ నరేంద్ర మోడీ 11 సంవత్సరాలు తన పరిపాలనకు స్ఫూర్తి ఆలియాబాయి హోల్కర్ గారు అని చెప్పి ఈరోజు 300వ జయంతి చేస్తున్నారు. అంటే మనం గుర్తుంచుకోవాల్సింది, భారతదేశంలో ఎంతోమంది మహారాజులు మహారాణులు సంస్కరణలు తీసుకొచ్చి మనం ఇంతవరకు కూడా మంచిగా ఉన్నామంటే వారి యొక్క పరిపాలన భాగమైంది. పూర్తి చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మరొక్కసారి మేము కూడా వారి యొక్క ఆలోచన సరళిని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా, వారి గురించి చరిత్ర తెలిసే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమం తెలుసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఆయన సూచించారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని నయాబాద్లో ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో శనివారం రోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఏఎస్పీ అవినాష్ కుమార్ పర్యవేక్షణలో ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఇళ్ల ముందు పార్క్ చేసి ఉంచిన వాహనాల ధృవీకరణ పత్రాలను వారు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా సరైన పత్రాలు లేని 54 బైకులు, 8 ఆటోలు, 2 కార్లను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లవద్దని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఆదిలో మన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మన 54 2 వీలర్స్, 8 ఆటోస్, 2 4 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు మన సైబర్ ఫ్రాడ్ గురించి, బెట్టింగ్ గ్యాంబ్లింగ్ గురించి, గాంజా గురించి, ఫేక్ న్యూస్ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. మన ఒకటే ఇంటెన్షన్, బైన్సా పీస్ఫుల్గా శాంతియుతంగా ఎట్లా ఉండవచ్చు అదే మేము చూస్తున్నాము. మన బైన్సా టౌన్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు అందరూ అలర్ట్ ఉంటారు. మిగతా బక్రీద్ గురించి కూడా మేము పీస్ మీటింగ్ ఏర్పాటు చేసాము. ఫ్యూచర్గా కూడా అదేలాగా అలర్ట్ ఉంటే మేము ఎనీ ఇష్యూస్కి సీరియస్గా చూస్తున్నాము. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరవాసులకు పరిశుభ్రమైన త్రాగునీటిని అందించేందుకు పంప్ హౌస్ బావుల పూడికను తీస్తున్నామని అసిస్టెంట్ ఇంజనీర్ భూమేష్ గౌడ్ తెలిపారు. ప్రతినిత్యం మున్సిపల్ అధికారులు సంబంధిత ఏరియాలలో మంచి త్రాగునీటిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. వర్షాకాలాన్ని పురస్కరించుకుని నగరపాలక శాఖ ఆధ్వర్యంలో నగరపాలనా అధికారి దిలీప్ కుమార్ ఆదేశాల మేరకు నాగారం కట్టపై ఉన్న పంప్ హౌస్ పూడికతీత పనులు చేపట్టారు. అధికారులు సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ భూమేష్ గౌడ్ మాట్లాడుతూ వర్షాకాలం వచ్చినందున నాగారంలోని చెరువు కట్ట, పంప్ హౌస్లోని బావి పూడికతీత పనులతో సహా పరిశుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ఈ పనులు సుమారు 20 మంది కార్మికులతో చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇన్ఛార్జి జుబర్ నేతృత్వంలో పనులు కొనసాగుతున్నాయని వారు వివరించారు. పనులను అసిస్టెంట్ ఇంజనీర్ భూమేష్ గౌడ్, మాజీ డిప్యూటీ ఇంజనీర్ రషీద్ పూడికతీత పనులు పర్యవేక్షించారు. తన పరిధిలోకి వచ్చే ప్రతి పంప్ హౌస్ పరిశుభ్రత చేపట్టడం జరుగుతుందని, వర్షాకాలం సందర్భంగా ప్రజలకు నీటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అసిస్టెంట్ ఇంజనీర్ భూమేష్ గౌడ్ తెలిపారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికార యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. పశువుల కొనుగోలుకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. బోధన్ డివిజన్ పరిధిలోని సాటాపూర్ మరియు బోర్గం గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి పశువుల కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పశువుల కొనుగోలుకు సంబంధించినటువంటి రికార్డులను సిపి క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో బోధన ఏసీపీ శ్రీనివాస్, రేంజల్ ఎస్ఐ శ్రీ చంద్రమోహన్, జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టాటాపూర్లో సంతా విజిట్ చేయడం తర్వాత మా లోకల్ ఆఫీసర్లో ఉన్నారు. ఎటువంటి వితౌట్ పర్మిషన్ లేకుండా ఎటువంటి పశువుని ఇక్కడి నుంచి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు చూసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ వాడు జీపీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి ఆడ అమ్మినట్టు జీపీ వాళ్ళు పర్మిషన్, తర్వాత డివిఎస్ఓ గారు వాళ్ళ
టీం ఇక్కడ వచ్చిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆ పశువుని ఎందుకోసం తీసుకెళ్తున్నారని కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతాం. అందులో ఇప్పుడు వచ్చే వారం రోజులు మనకి బక్రీద్ ఈదుల్ అదా పండుగ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి పశువుల్ని ట్రాన్స్పోర్టేషన్ కానివ్వకుండా, అట్లానే ఏవైతే బ్యాన్ ఉన్నాయో కొన్ని క్యాటిల్ని మనం ఆవుల్ని సాక్రిఫైస్ చేయడం, కొన్ని క్యాటిల్ కొన్ని బ్యాన్ ఉన్నాయి. వాటిని కూడా ఎటువంటి వాటిని ఇక్కడ సేల్ కానీ అమ్మడం కానీ రెంజల్లో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలను ముదిరాజ్ కులస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాలు ఊరేగించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వేడుకలు జరుపుకున్నారు. రెంజల్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కులదైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ముదిరాజ్ కులస్తులు గ్రామంలో పెద్దమ్మ తల్లి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బంధుమిత్రులు ఆడబిడ్డల రాకతో సందడి నెలకొంది. ఉదయాన్నే బోనాలను అందంగా ముస్తాబు చేసి డప్పు చప్పుల మధ్య ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీ పెద్దమ్మ తల్లికి బోనాలు నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కొత్తల హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి కటికల మోహన్, కోశాధికారి రవి, కటికల శంకర్, షికారి సాయిలు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ గ్రామవాసులు అందరూ కలిసి ఈ 12వ సంవత్సరం ఈ పెద్దమ్మ మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 12వ సంవత్సరం యొక్క వార్షికోత్సవాన్ని ముదిరాజ్ కులస్తులందరూ ఆడపడుచులు అందరి తీసుకురావడము, ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర బోనాలు తీసుకొని ప్రతి ఇంటి నుంచి బోనాలు తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా తీసుకురావడము, ఇక్కడ మరియు మేకలను కూడా బలివ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా సంతోషంగా ఈ పండుగని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముదిరాజు కులస్తులందరూ కలిసి ఈ అమ్మవారి దయతోటి గ్రామము కులస్తులందరూ ప్రతి ఒక్కరు వాడవాడలా ప్రతి ఒక్క గ్రామము దేశమంతా పిల్ల పాపలతోటి ఆయురారోగ్యం. ఈరోజు మా రెంజల్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మా కుల అన్నదమ్ములతో అందరితో పాటు ప్రతి సంవత్సరం బోనాల పండుగ కార్యక్రమం నిర్వహిస్తాము. గత సంవత్సరం 12 సంవత్సరాల నుంచి ఈ పండుగ ఆనవాతిగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం పంటలు కాగానే ఈ వేసవి కాలంలో పంటలు కాగానే బోనాల పండుగ ఊరేగింపు పండుగ ఘనంగా జరుపుకుంటాము. మా కుల పెద్దల సహకారంతో చిన్నలు పెద్దలు ఆడపడుచులతో ఈ బోనాల పండుగ ఘనంగా జరుపుకుంటాము. జై ముద్ర, జై పెద్దమ్మ. రెంజల్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ పండుగకు బోనాలు తీయడం జరిగింది. ఘనంగా వీధిగా డప్పుల సందడితో వీధిగా బోనాలు తీసి ఘనంగా జరపడం జరిగింది. ముదిరాజ్ సంఘం సభ్యులు కాక వేరే సభ్యులు కూడా అందరూ. బులెటిన్లో ఇప్పుడు షార్ట్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నామమాత్రపు వేతనాలతో గ్రామ పంచాయతీ కార్మికుల జీవనం దుర్భరంగా మారిందని జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దాసు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కార్మికులను పర్మనెంట్ చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు. దర్పల్లి మండల కేంద్రంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కార్యక్రమానికి గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దాసు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణలో సఫాయి కార్మికుల పాత్ర కీలకమని అన్నారు. కార్మికులకు సెల్యూట్ పెట్టి సన్మానాలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయడంలో జాప్యం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేసి మోసం చేశారని ఆయన మండిపడ్డారు. సమ్మె సందర్భంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మె శిబిరాలకు వచ్చి మద్దతు పలికారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తామని ఇచ్చిన హామీ ఆయన గుర్తు చేశారు. అతి తక్కువ వేతనాలతో పెరిగిన ధరల భారంతో కార్మికులకు దినదిన గండంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు వి బాలయ్య, గ్రామ పంచాయతీ నాయకులు గంగన్న, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే, మన గవర్నమెంట్ రాగానే పంచాయతీ కార్మికులను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి కానీ, లేకుంటే బట్టి విక్రమార్క కానీ, సీతక్క కానీ అందరూ కూడా శిబిరాలకు వచ్చి మాట ఇచ్చి ఉన్నారు. ఇవాళ 15 నెలల పరిపాలన కొనసాగుతుంది. ఇప్పటికీ అతి గతి లేదు. అనేక సార్లు సీతక్కని కానీ, రేవంత్ రెడ్డిని కానీ, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రేవంత్ రెడ్డి గారిని కలిసి కూడా ఈ పంచాయతీ కార్మికుల తరఫున వినతి పత్రాలు ఇవ్వడం, ఈ విషయాన్ని దృష్టికి తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు అప్పుడని చెప్పి కాలయాపన చేస్తూ ఉండడం, వీళ్ళు చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. కేవలం నెలకు 9,500 రూపాయలు మాత్రమే వేతనం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ స్వచ్ఛ భారత్లో కానీ, లేకుంటే జనారోగ్యం కాపాడడంలో అగ్రభాగాన ఉన్నటువంటి సఫాయి కార్మికుల యొక్క సమస్యలు సీరియస్గా దృష్టి పెట్టుకొని వెంటనే వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2016 అక్టోబర్ 26 తేదీన దర్పల్లి గ్రామం కోలాహలంగా దర్శనమిచ్చింది. వీడీసీ ఆధ్వర్యంలో గ్రామ దేవతల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాల మధ్య బోనాలు ఊరేగించి అమ్మవార్లకు సమర్పించారు. దర్పల్లి మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతల పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాలు ఎత్తుకుని మంగళ హారతులు పట్టుకుని సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాలు ఊరేగించి గ్రామ పొలిమేర వద్ద గల గ్రామ దేవతల ఆలయాలకు చేరుకున్నారు. అనంతరం బోనాలు నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మృగశిర కార్తెక్ ముందు ఈ పండుగను నిర్వహిస్తామని అన్నారు. తద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉంటారని తెలిపారు. ఇంటికొకరు చొప్పున బోనాలు ఎత్తుకుని పాటలు పాడుతూ పోతరాజుల నృత్యాలతో గ్రామ దేవతల విగ్రహాల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కోళ్లు, మేకలను బలి మొక్కులు తీర్చుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ కుమ్మరి గంగరాజు, వైస్ చైర్మన్ సాయిలు, క్యాషియర్ సంబేటి సుమన్, కార్యదర్శి రాజ్ కుమార్, శ్రీనివాస్, సభ్యులు కమ్మరి గంగాధర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గత 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాల నాయకులు ఎన్నో పోరాటాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ జరిగిందని మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్, టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజా మాదిగ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మాదిగలకు చేరే విధంగా కృషి చేయాలని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా టీఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ హాజరై మొదటగా మాదిగ అమరవీరులకు నివాళులు
నివాళులర్పించి వారి త్యాగాలను గుర్తు చేసుకుని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామని అన్నారు. గత 3 దశాబ్దాలుగా నెరవేరని ఈ కళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెరవేరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మాదిగలకు చేరే విధంగా కృషి చేయాలని, మరి అదే విధంగా మాదిగ ఉపకులాలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రాణించడం కోసం టీఎంఆర్పీఎస్ నాయకులు ముందుండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాదిగ జాతి అభివృద్ధి, ఐక్యత కోసం పోరాటం చేసిన దళిత ఉద్యమ నాయకులను మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగ గుర్తించి వారికి దళిత రత్న అవార్డులతో ఘనంగా సత్కరించారు. అనంతరం టీఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేసి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సిరిసిల్ల బాలరాజు మాదిగ, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 2 మండలాల ఇన్ఛార్జిగా ఆలమూరు మండలం, నందిపేట మండలం 2 మండలాల ఇన్ఛార్జిగా నడిపి చిన్నయ్య మాదిగా ఉన్నటువంటి కమిటీ మహిళ కానీ చేస్తే ఇంకా కొంతమందిని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో భీమ్గల్ మండలం దేవన్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు దేవాయి, ఆమె భర్త గంగారం, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. సకల జనుల సంక్షేమం దిశగా పాలన సాగుతుందని, ప్రజా పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు బొదిరే స్వామి, కన్నె సురేందర్, కుంట రమేష్, పల్లె శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల శ్రేయస్సు పట్ల మోడీ ప్రభుత్వానికి పట్టింపు లేదని టీయూసీఐ జిల్లా మహాసభలో వక్తలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్నారు. దేశ చరిత్రలో గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించింది మోడీ ప్రభుత్వమేనని వారు ఆరోపించారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రథమ మహాసభ జిల్లా కేంద్రంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో నిర్వహించడం జరిగింది. ముందుగా టీయూసీఐ జెండాను జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న ఆవిష్కరించారు. కార్మికోద్యమంలో అమరులైన వీరులను స్మరిస్తూ టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ జిల్లా మహాసభకు ముఖ్య వక్తలుగా వచ్చిన టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యంలు మాట్లాడుతూ 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రయాణాలు దారుణంగా పడిపోయాయన్నారు. దేశ చరిత్రలో గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించింది మోడీ ప్రభుత్వమేనని వారు ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఉప్పు, పప్పులు, మంచినూనె వంటి నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల వినియోగ వస్తువులపై, రోగుల మందు గోళీలపై, చివరికి చదువుకునే పిల్లలు వాడే పెన్సిల్, చాక్ పీస్ లాంటి వస్తువులపై కూడా ట్యాక్స్లు వేస్తుందన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తుందన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తూ వారికి ఊడిగం చేస్తుందన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రతను దూరం చేసిందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించి వేస్తుందన్నారు. దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి అమలు చేయాలని చూస్తుందని ఆరోపించారు. 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి 12 గంటల పనిదినాన్ని తీసుకొచ్చే కుట్రలు చేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యథేచ్ఛగా అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు ఇటుగా కేంద్ర ప్రభుత్వ వైఖరినే అవలంబిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన బాధ్యత కార్మిక వర్గంపైనే ఉందని వారు పిలుపునిచ్చారు. జిల్లాలోని వివిధ రంగాల కార్మికుల శ్రేయస్సు కోసం మరింత బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సదస్సులో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడారు. అరుణోదయ కళాకారులు తమ పాటలతో అందరినీ అలరించారు. జీతాల కూలీల పెంపుదల కోసం
చర్య తీసుకుంటున్నటువంటిది లేదు. ఏ రోజుకి ఆ రోజు కార్మికుల్ని, శ్రామికుల్ని, కష్టజీవుల్ని ఎలా అంచాలనేటటువంటి వైఖరి ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి విధానంగా కొనసాగుతుంది తప్ప కార్మిక వర్గం కోసం, దేశ ప్రజల కోసం, దేశంలో ఉండే రైతుల కోసం, కార్మికుల కోసం, వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం, జీతాల భద్రత కోసం, రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధరను ప్రకటించాలనేటటువంటి యాస లేనటువంటి స్థితిని మన దేశంలో మనం చూస్తున్నాం. ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు గుత్తా పెట్టుబడిదారులకు, విదేశీ పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా ఈ దేశంలో ఉండే కోటాను కోట్లకు పెరిగినటువంటి కోటీశ్వరులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి తప్ప కార్మిక వర్గం కోసం, పేద ప్రజల కోసం ఆలోచించేటటువంటి ప్రభుత్వాలు లేవు. అందుకే కూడా చట్టాలన్నీ బూజుపట్టాయి. వీటిని సవరించాలనే పేరుతో పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 44 చట్టాల్లో 29 చట్టాలను పేద మధ్యతరగతి ప్రజల వినియోగ వస్తువులపై, రోగుల మందు గోళీలపై, చివరకు పిల్లల చదువులపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ట్యాక్స్లు వేస్తుందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ కార్యవర్గ సభ్యులు బి ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వర్గం ఐక్యత సాధించాలని, అప్పుడే కేంద్రం మెడలు వంచవచ్చని ఆయన కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యాలయంలో టీయూసీఐ సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొదటి జిల్లా మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడానికి టీయూసీసీఐ జిల్లా అధ్యక్షుడు మొత్తెన్న అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐఎంఎల్ మాస్లైన్ కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధులు, విధానాలపై చేసే పోరాటాలు విజయవంతం కావాలంటే అసంఘటిత కార్మికులందరూ ఏకమై వారి హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ప్రపంచ అభివృద్ధి, కార్మికుల పాత్ర రెండు విడదీయలేనివని ఆయన పేర్కొన్నారు. కార్మికులు లేకుండా ఒక్క క్షణం కూడా ఈ ప్రపంచం మనుగడ సాగించలేదని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్మికుల శ్రమను గుర్తిస్తూ వారికి పనికి తగ్గ వేతనం, సమాజంలో గౌరవం ఇస్తున్నాయి. కానీ మన దేశంలో కార్మికుల శ్రమకు గుర్తింపు లేకపోగా అడుగడుగున అవమానాలే అని ఆయన అన్నారు. శ్రమకు తగ్గ ఫలితం అటుంచి కనీస వేతనాలు ఊసు కూడా లేదన్నారు. ముఖ్యంగా గత 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయన్నారు. బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆయన తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఉప్పు, పప్పులు, మంచినూనె వంటి నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తుందని, కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రతను దూరం చేస్తుందని, కార్మికుల హక్కులను అడుగడుగున కాలరాస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించి వేస్తుందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి అమలు చేయాలని చూస్తుందని ఆయన అన్నారు. అందులో భాగంగానే గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడం కోసం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రథమ మహాసభను జరుపుకుంటుందన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, రాష్ట్ర నాయకులు బి దేవారం, టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు ప్రకాష్, అరవింద్, పిఓడబ్ల్యూ జిల్లా నాయకులు అనిత, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ మహాసభల్ని నిజామాబాద్ జిల్లా పరిధిలోని సిరికొండ మండల పరిధిలో జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో కార్మిక వర్గ, అసంఘటిత కార్మిక వర్గ హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాచి వేస్తూ ఉన్నాయి. పోరాడి త్యాగాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని కార్పొరేటు, విదేశీ శక్తుల పెట్టుబడిదారులు కోరినట్లుగా వాళ్ళ కోరికని తీర్చడానికి తిరిగి 12-14 గంటల పనిదినాన్ని అమలు చేయబోతూ ఉంది. మరోవైపు వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసే విధంగా వ్యవసాయ నూతన మార్కెట్ విధానాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు
వ్యవసాయ రంగాన్ని కూడా రైతాంగ ఆత్మహత్యలను ప్రేరేపించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో తూట్లు పడుస్తూ ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేదు. అందుకని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కార్మిక, కర్షక, విద్యార్థి, యువకుల కోరికలకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న వీరి విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలే ఈరోజు ప్రధానమైనవని TUCI మా ఆహ్వాన సంఘం సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఐక్య ఉద్యమాలకు జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చింది. ఆ పిలుపుని వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, గ్రామీణ బంధు కూడా పిలుపునిస్తూ ఉన్నాయి. వీటిని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము దేశ ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తాం. మాదిగలు ఇంకా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధికి కృషి చేయాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ కుమార్ అన్నారు. మాదిగలను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ వారికి చేయూత ఇవ్వాలని ఆయన కోరారు. నగరంలోని ప్రగతి నగర్లో గల ఓ హోటల్లో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ కుమార్ మాట్లాడుతూ మాదిగలు ఇంకా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, వారి ఉన్నతి కోసం కృషి చేయడానికి జిల్లా నగర కమిటీలు మాదిగల వద్దకు వెళ్లి వారి హక్కుల గురించి వివరించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో మాదిగలు సైతం పోటీలో ఉండి తమ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే మాదిగల దండోరా అంటే ఏంటో ప్రభుత్వాలకు తెలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నగర కమిటీలను ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అందెల భవానీరెడ్డి మాట్లాడుతూ మాదిగల అభివృద్ధికి కృషి చేయాలని సంకల్పంతో తాను మాదిగల అభ్యున్నతికి కృషి చేస్తున్నానని అన్నారు. మాదిగలు తమ హక్కులను సాధించుకోవడానికి పోరాటాలకు సైతం వెనుకాడవద్దని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా జిల్లా కన్వీనర్గా ఎన్నికైన గోపి, నగర కన్వీనర్ గంగాధర్, దుర్గారాజ్, సరిత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సునీల్ గారు మాట్లాడిన తరఫున చెప్తున్నాను. మనం నూతన కమిటీలు ఎన్నుకున్నాం కాబట్టి కమిటీలన్నీ కలిసి ఈ మాదులక్క దండారాన్ని ఒకటి ముందు తీసుకొచ్చి మనం ఏంటంటే వచ్చినామా, వెళ్ళినామా, కూర్చున్నామా, మీటింగ్స్ చేసినామా అనేది కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యత విధంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని ముందుకు నడపాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. నగర కమిటీ ఎన్నుకున్న సభ్యులందరికీ వందనాలు. మరియు రాష్ట్ర నాయకులు, గౌరవ అధ్యక్షురాలు, మన సత్య గారు అందరికీ నమస్కారాలు. నూతనంగా ఎన్నుకున్న కమిటీ మెంబర్స్ పట్టుదలతో వర్క్ చేస్తే ముందుకెళ్తారు. కొంచెం డీలే చేస్తే మాత్రం వెనుకాడుకుంటారు. MRPS అది వాళ్ళు కొందరు విడిగా చేస్తున్నారు కాబట్టి మన వరకు మనం గట్టిగా వర్క్ చేస్తే MHP వర్గము ముందుకు ఎంతో చేయాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జాతీయ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు, జిల్లా కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులు, జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షులు MV సుబ్బారావు అనారోగ్యంతో ఆదివారం రోజు మృతి చెందారు. వివిధ క్రీడా సంఘాలకు ఎనలేని సేవలు అందించిన ఆయన ఓ తెలుగు దినపత్రికలో క్రీడా రిపోర్టర్గా సైతం తన సేవలు అందించారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడాభిమానులు, జర్నలిస్టులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇందలవాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన అంకం రాజమణి స్పైనల్ సెంటోసిస్ తీవ్ర సమస్య వల్ల హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చేరింది. వైద్యానికి అయ్యే ఖర్చు వారి వద్ద లేకపోవడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని కలిశారు. వీరు నిరుపేదలు కావడంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో రూరల్ ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి నుండి 5 లక్షల LOCని ఇవ్వడం జరిగింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు రూరల్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. అనంతరం వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. ఈ సందర్భంగా వేడిసి సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. పాడి పంటలు, పశువులు బాగుండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని పూజించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకురాలుగా పనిచేస్తున్న శ్రీమతి స్వర్ణ అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. కాగా నిజామాబాద్ మూల్యాంకన కేంద్రంలో ఆమె చిత్రపటానికి జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మంచి అధ్యాపకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీమతి స్వర్ణ అకాల మరణం ఇంటర్ విద్యా వ్యవస్థకు తీరని లోటన్నారు. ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు నర్సయ్య, పలువురు ప్రిన్సిపల్లు, అధ్యాపకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి సంతాపం ప్రకటించారు.
భీమ్గల్ మండలం జగిర్యాల్ గ్రామంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన 10 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. అనంతరం ఆ పార్టీ నాయకుడు గడల ప్రసాద్ మాట్లాడుతూ తమ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాజేశ్వర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంగాధర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సీరం అనుసాగర్, దైడి సురేష్, తోట శివక్రాంతి ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్య పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందిన పేదలకు సీఎం సహాయ నిధి అండగా నిలిచిందని అన్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తోట గణేష్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం పిప్రి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద నుండి గ్రామస్తులంతా డప్పు వాయిద్యాలతో బోనాలు ఊరేగించారు. గంగపుత్రులు వలగొడుగుతో ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామ దేవతల ఆలయానికి చేరుకుని అమ్మవార్లకు జలాభిషేకం చేసి బోనంలో తీసుకొచ్చిన నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ విధంగానే గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మునూర్ కాపు విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. అత్యుత్తమ మార్కులు సాధించిన మునూర్ కాపు విద్యార్థులకు ప్రతిభా పురస్కార కార్యక్రమంలో పాల్గొన్న బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి వెల్లడి. సంక్షేమ పథకాల అమలుతో కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.